నమస్తే వెల్కమ్ టు శ్రీ పేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. బాపట్లోని మెగా పేరెంట్స్ మీటింగ్ లో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిల్లల చదువును తల్లిదండ్రులు పర్యవేక్షించాలని వ్యాఖ్య. కడపలోని మెగా పేరెంట్స్ మీటింగ్ లో పాల్గొన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అత్యధికంగా లైబ్రరీలు ఉన్న ప్రాంతం రాయలసీమ అని వెల్లడి. ఏపీ దేశానికి ఆదర్శంగా నిలవాలన్న మంత్రి నారా లోకేష్ రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు 4th స్టార్ రేటింగ్ తీసుకురావాలని ప్రయత్నిస్తున్నామని వెల్లడి. పిల్లల చదువును తల్లిదండ్రులు పర్యవేక్షించాలని, వారు స్మార్ట్ ఫోన్లకు బానిసలు కాకుండా చూసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. డ్రగ్స్ వ్యసనానికి విద్యార్థులు దూరంగా ఉండాలని అన్నారు. డ్రగ్స్ వ్యతిరేక పోరాటం పాఠశాలల నుంచే ప్రారంభం కావాలని చంద్రబాబు నాయుడు అన్నారు. మానవ సంబంధాలను డ్రగ్స్ నాశనం చేస్తాయని తెలిపారు. కొందరు డ్రగ్స్ ను కూరగాయల పంటల్లా సాగు చేస్తున్నారన్న ఆయన వారిపై ఉక్కుపాదం మోపుతామని వెల్లడించారు. బాపట్ల పురపాలక ఉన్నత పాఠశాలలో కార్యక్రమానికి సీఎం నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు. ఉపాధ్యాయులు విద్యార్థులతో చంద్రబాబు నాయుడు కాసేపు ముచ్చటించడంతో పాటు వారి ప్రగతి నివేదికలను పరిశీలించారు. వారి విద్యాభ్యాస సామర్థ్యాలను పర్యవేక్షించారు. వారితో ముఖాముఖి సంభాషించిన ముఖ్యమంత్రి పిల్లల జీవిత లక్ష్యాలను తెలుసుకున్నారు. వారికి పలు సూచనలు చేశారు. తర్వాత విద్యార్థుల తల్లిదండ్రులు, పూర్వ విద్యార్థుల సూచనలు, సలహాలు ఆయన విన్నారు. అనంతరం పాఠశాల ప్రాంగణాన్ని సీఎం పరిశీలించారు. బాపట్లలో విద్యార్థుల క్రీడా పోటీలను చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. సరదాగా కాసేపు వారితో కలిసి టాగ్ ఆఫ్ వార్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఎలక్ట్రానిక్ డివైస్ తో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. సైబర్ నేరగాళ్లు చాలా మంది తయారయ్యారని, వారి చర్యలకు అడ్డుకట్ట వేయాలని అన్నారు. మాయ మాటలతో స్నేహం పేరుతో జీవితాలు నాశనం చేసే స్థాయికు వారు వచ్చారని అన్నారు. టెక్నాలజీతో మంచితో పాటు చెడు ఉంటుందని గుర్తుంచుకోవాలని అన్నారు. 24 గంటల పాటు ఫోన్ చూడటం ఒక వ్యసనం, అదొక బలహీనత అని చెప్పారు. టీచర్లు, తల్లిదండ్రులు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. డ్రగ్స్ బారిన పడి జీవితాలను పాడు చేసుకోవద్దని ఆయన అన్నారు. ఇక్కడుండే టీచర్సు, పేరెంట్స్ ఇద్దరు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సెల్ ఫోన్లు కానీ, ల్యాప్టాప్లు కానీ, ఏవైతే ఎలక్ట్రానిక్ ఇవన్నీ ఉన్నాయో దాని పట్ల పిల్లలు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు సైబర్ నేరగాళ్లు చాలామంది తయారైన తర్వాత మనం చూస్తే చాలా 1-2 కాదు, ఏదో ఫ్రెండ్షిప్ చేసినట్టు చేయడం, మాయమాటలు చెప్పడం, మభ్య పెట్టడం, వాళ్ళ జీవితాలతో ఆడుకునే పరిస్థితికి వచ్చారు. స్నేహం అనే పేరు పెట్టి అక్కడి నుంచి వాళ్ళ జీవితాన్ని నాశనం చేసి అదే మరిగా అశ్లీలమైనటువంటి ఫోటోలు కూడా తీసి బ్లాక్మెయిల్ కూడా చేసే పరిస్థితికి వస్తున్నారు. అంటే సమాజంలో ఒక మంచి జరిగినప్పుడు దానికి ఇంకొక కోణంలో చెడు కూడా ఉంటుంది. ఒక పక్క టెక్నాలజీ అవసరం, నిన్న కూడా నేను మాట్లాడాను, అది మన జీవితాలకి పెద్ద ఎత్తున మనం ఏదైతే అనుకుంటామో అది సాధించడానికి ఉపయోగపడుతుంది. అదే సమయంలో ఇలాంటి టెక్నాలజీ ఉపయోగించుకొని అవసరమైతే మన పేరుతో ఉండే మన డబ్బులు కూడా మన బ్యాంకులో దోచేసుకునే పరిస్థితులు కూడా వస్తున్నారు. ఒక్క నేరం కాదు, ఒక పక్క మోసం కూడా చేసి ఇంట్లో మనల్ని మిస్లీడ్ చేసే పరిస్థితి కూడా వస్తారు. ఇప్పుడు పాప చెప్పింది, కొన్ని విషయాలు చెప్పింది ఆ టీచర్ విద్యార్థి అయితే, ఇలాంటి నేరగాళ్లు చాలా మంది ఉన్నారు. అందుకే సైబర్ నేరగాళ్ల పట్ల మనం జాగ్రత్తగా ఉండాలంటే మనం ఏ విధంగా పనిచేయాలో మీరందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎప్పుడు కూడా ఒక మంచి గాని ఒక చెడు గాని రెండు కూడా మీరు చూస్తే 24 గంటలు ఫోన్ చూడడం కూడా ఒక వ్యసనం. ఓసారి యూట్యూబ్లోకి వెళ్ళిపోతే కొన్ని పోర్న్ ఫిల్మ్స్ కానీ ఇలాంటివి కానీ వెళ్ళిపోతే ఇంకా రాత్రి అంతా కూడా బయట మళ్ళీ రారు, ఆ ఫోన్ చూసుకుంటూ ఉండిపోతారు. అదొక అడిక్షన్, అదొక బలహీనత. అలాంటి సమయంలో ఇంకా పిల్లలు చదువుకునే పరిస్థితి కూడా ఉండదు, చాలా ఇబ్బందులు వస్తాయి. కాబట్టి తల్లిదండ్రులు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, టీచర్లు కూడా జాగ్రత్త తీసుకోవాలి. అప్పుడే ఇది సాధ్యం అవుతుంది. మళ్ళీ కూడా ఎప్పటికప్పుడు మాట్లాడుకుందాం. పిల్లలు చాలా చక్కగా చెప్పారు. రెండో విషయం చాలా గట్టిగా చెప్పాడు, డ్రగ్స్ వద్దు బ్రో.
చాలా క్లియర్గా చెప్పాడు, మీ దగ్గర కూడా అనిపించాడు. ఇప్పుడు ఈ డ్రగ్స్ అనేది కూడా మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సింది, ఇదొక పెద్ద మత్తు, ఇదొక పెద్ద వ్యసనం. ఒకసారి ఆ వ్యసనంలో పడిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి మామూలు మనిషి కావడం చాలా కష్టం. అలాంటి వ్యక్తికి స్నేహితులు లేదు, తల్లి లేదు, తండ్రి లేదు, చెల్లెలు లేదు, తమ్ముడు లేదు, ఆప్యాయతలుండవు. ఆ వ్యసనంలో పోయిన తర్వాత ఆ వ్యసనమే సర్వనాశనం చేస్తుంది. మనకుండే రిలేషన్షిప్ని పూర్తిగా విధ్వంసం చేస్తుంది. చదువుల నేల రాయలసీమకు తానొచ్చానని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. అత్యధికంగా లైబ్రరీలు ఉన్న ప్రాంతం ఇది అని ఆయన పేర్కొన్నారు. కడపలో ఇంత నీటి సమస్య ఉందని నేను అనుకోలేదని అన్నారు. ఈ ప్రాంతం నుంచి 2 సీఎంలు అయినందున సమస్యలు తీరిపోయి ఉంటాయనుకున్నానని తెలిపారు. పులివెందుల తాగునీటి ప్రాజెక్టుకు 45 కోట్ల ఇచ్చామని ఆయన స్పష్టం చేశారు. కడప మున్సిపల్ హైస్కూల్లో ఏర్పాటు చేస్తున్న తల్లిదండ్రులు ఉపాధ్యాయుల మెగా సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్నమయ్య, వేమన, పుట్టపర్తి నారాయణాచార్యులు, కేవీ రెడ్డి, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వంటి మహనీయుల నేల ఇది అని అన్నారు. రాయలసీమ అంటే వెనుకబాట కాదు, అవకాశాలు ముందుండి నడిపించే ప్రాంతమని తెలిపారు. 2014-19 సంవత్సరంలో ఉద్దానం సమస్యను బయటకు తీసుకొచ్చానని అన్నారు. ఆనాటి సీఎం చంద్రబాబు నాయుడు 61 కోట్లతో ఉద్దానం ప్రాజెక్టును ముందుకు తీసుకువెళ్లారని తెలిపారు. తాగునీటి కోసం ఎక్కడ ఇబ్బంది రాకూడదన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. నీటి సమస్యను తీర్చి ఇక్కడ ప్రజలను ఆదుకుంటామని ఆయన భరోసా ఇచ్చారు. అత్యధికంగా రాయలసీమలో అంతా, ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఇంకెక్కడా లేవు అన్ని గ్రంథాలయాలు. సరస్వతి గ్రంథాలయం అని కానీ, మనకి పులివెందులో కానీ, ఇలాంటి గ్రంథాలయాలు ఒకప్పుడు వెలసిల్లిన ప్రాంతం అది. అంటే చదువుల నేల ఇది. సో అలాంటి చదువుల నేలకి నేను ఇక్కడికి వచ్చి సరస్వతి నమస్తుభ్యం అని చెప్పి నేను ప్రారంభించి పూర్తి చేసి మరి ఇక్కడికి వచ్చి ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు నాకు మనస్ఫూర్తిగా నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. ఈరోజు మీకు నేను ఏం చెప్పాలి, ఇవన్నీ ఒకటి అనుకుంటే నేను ఒకటే నిర్ణయం తీసుకున్నాను. నేను మీతో పంచుకోవడానికి వచ్చాను నా భావాలు. చాలా గొప్ప నేల ఇది. ఒక మొల్ల రామాయణం, ఒక అన్నమయ్య, మొల్ల, వేమన, పుట్టపర్తి నారాయణాచార్యులు గారు, ఒక చంద్ర పుల్లారెడ్డి గారు, ఒక తరిమేల నాగిరెడ్డి గారు, బళ్ళారి రాఘవ, కేవీ రెడ్డి గారు, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు, గారిచెర్ల హరిసర్వోత్తమరావు గారు, ఇలాంటి మహానుభావులు ఎంతోమంది రాయలసీమ నేల నుంచి వచ్చారు. అలాంటి నేలకి తిరిగి పునర్వైభవం రావాలి. రాయలసీమ అంటే అభివృద్ధికి వెనకబాటు కాదు, అవకాశాలకి ముందుండి నడిచే ప్రాంతం అనేది మన అందరికీ అనిపించుకోవాలి. మాధవరెడ్డి గారు చెప్తా ఉంటే నీటి సప్లై సమస్య ఉంది, మాకు ఇక్కడ ఇబ్బందిగా ఉంది అంటే, నరేగా ఫండ్స్ ముందుగా నీటికి చాలా తీవ్రమైన సమస్య కాబట్టి ముందుగా మేడం అడిగిన దానికి నేను సమాధానం చెప్తా ఉన్నాను. జాతీయ ఉపాధి హామీ కిందకు వచ్చే నరేగా ఫండ్స్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కేవలం పట్టణాల్లో కాదు, గ్రామాల్లోనే దీన్ని నిర్దేశించబడింది. వాటి వరకే పరిమితం చేయాలి. పట్టణాలకు వచ్చేటప్పటికి అమృత్ స్కీమ్ కింద బలమైన అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా దాన్ని పరిశీలిస్తాం. అలాగే మీరు చెప్తున్నప్పుడు 2 ముఖ్యమంత్రులు వచ్చారు ఇక్కడి నుంచి, ముఖ్యంగా వైఎస్ఆర్ కడప జిల్లా నుంచి. ఎవరు ఎక్కడి నుంచి వచ్చారని కాదు కానీ ఎంత చేసుకున్నారనేదే ముఖ్యం. ఎందుకంటే దేశాన్ని అంతా ఒకలా చూడాలి, రాష్ట్రాన్ని అంతా ఒకేలా చూడాలి. అంటే మీ దృష్టికి, మేడం దృష్టికి తీసుకొస్తుంది. ఉదాహరణకి 2014-19 సమయంలో నేను ఉద్దానం సమస్యను బయటికి తీసుకొస్తే, ఆ రోజున గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అప్పుడు ముఖ్యమంత్రి, 61,80,00,000 రూపాయలు ఆ రోజున చేసి ఆ ఉద్దానం ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్లారు. అది గత ప్రభుత్వం దాన్ని పూర్తి చేసింది. అలాగే ఇంత కడప నీటి సమస్య ఇంత తీవ్రంగా ఉందనేది నాకు మాధురెడ్డి గారు చెప్పే వరకు నాకు తెలియలేదు. ఎందుకంటే ముఖ్యమంత్రులు 2 వచ్చారు కాబట్టి అసలు ఇక్కడ సమస్యలన్నీ తీరిపోయి ఉంటాయి నేను అనుకుంటే, నాకు అర్థమైంది ఏంటంటే ఇక సమస్యలు తీరలేదు, ఇంకా చాలా బలంగా నీటి ఇంకా ఇబ్బందిగా ఉంది అనడానికి. ఉదాహరణకి మొన్న మేము క్యాబినెట్లో 45,63,00,000 రూపాయలు మేము పులివెందులకు సంబంధించి డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్టుకి డబ్బులు ఇవ్వడం జరిగింది మేడం. అలాగే డ్రింకింగ్ వాటర్ సప్లై కర్నూలుకు కూడా
36,56,00,000 ఇవ్వడం జరిగింది. అంటే ఎక్కడా కూడా ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం చేసింది మనం చేయకూడదని అనుకోవట్లా. ఎందుకంటే గవర్నెన్స్ ఈజ్ కంటిన్యూటీ. పార్టీలు మారచ్చు, వ్యక్తులు మారచ్చు, కానీ పథకాలు నిరంతరం సాగాలనే ఉద్దేశంతో దాన్ని ముందుకు తీసుకెళ్తాం. దురదృష్టవశాత్తు మన కడపకి చేసుకోలేకపోయారు. కానీ మాధవ్ గారి ఆధ్వర్యంలో ఇది ఖచ్చితంగా నీటి సమస్యను తీర్చి మీకు ఏమైతే ఈ మౌలిక సమస్యలు ఉన్నాయో వాటన్నిటి మీద దృష్టి పెట్టేలాగా నేను చర్యలు తీసుకుంటానని మీకు మాట ఇస్తున్నాను. ఏపీ దేశానికి ఆదర్శంగా నిలవాలని మంత్రి నారా లోకేష్ తెలిపారు. తన చిన్ననాటి పాఠశాల రోజులు ఇప్పుడు గుర్తుకు వచ్చాయని అన్నారు. అన్ని పాఠశాలలను 4th స్టార్ రేటింగ్ తీసుకురావాలని ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ఉపాధ్యాయులు, టీచర్స్ సహకారం కావాలని ఆయన పేర్కొన్నారు. బాపట్లలో మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ పాల్గొన్నారు. పాఠశాల ఆవరణలో విద్యార్థులతో చంద్రబాబు నాయుడు, లోకేష్ మాట్లాడారు. తల్లిదండ్రులు, విద్యార్థులు, ఉపాధ్యాయులతో చంద్రబాబు నాయుడు, లోకేష్ ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ, మా అమ్మ మా స్కూల్ టీచర్ పేరెంట్స్ మీటింగ్ కు వస్తే నాన్న రాష్ట్రానికి మాస్టర్గా ఉన్నారని అన్నారు. ఏ రాష్ట్రంలో జరగని విధంగా ఏపీలో పీటీఎం ఏర్పాటు చేస్తామని తెలిపారు. పిల్లల ఎక్కడ వెనుకబడి ఉన్నారు, ఎలా చదువుతున్నారో తల్లిదండ్రులు, టీచర్లు సమీక్షించాలని అన్నారు. పాఠశాలలకు రేటింగ్స్ ఇచ్చాం, ప్రోగ్రెస్ కార్డుతో పాటు హెల్త్ కార్డు ఇస్తున్నాం. గతంలోనే స్మార్ట్ క్లాసెస్ తీసుకొచ్చాం. దారి తప్పిన విద్యా వ్యవస్థను గాడిలో పెడుతున్నాం. గతంలో పార్టీ రంగులు, రాజకీయ నాయకుల ఫోటోలు ఉండేవి. డొక్కా సీతమ్మ పేరుతో మధ్యాహ్న భోజనం అందజేస్తున్నాం. 16,300 టీచర్ల ఖాళీల భర్తీకి మెగా డిఎస్సీ ఇచ్చాం. వచ్చే 6 నెలల్లో పూర్తి చేస్తాం. పిల్లలను పిడుగుల్లా తయారు చేస్తాం. అమ్మాయి, అబ్బాయి ఇద్దరిని సమానంగా చూడాలి. డిజిటల్ ల్యాబ్స్ ఏర్పాటు చేయబోతున్నాం. ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు సూచనలతో నైతిక విలువలపై పాఠాలు తయారు చేయబోతున్నాం. డ్రగ్స్, గంజాయి వల్ల ఒక తరం నాశనమైంది. ఈగల పేరుతో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈరోజు ఈ మెగా టీచర్, మన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ చూస్తే నాకు చిన్నప్పుడు నా స్కూల్ గుర్తొస్తుంది. అప్పుడు కూడా మాకు ఇట్లా పేరెంట్ టీచర్ మీటింగ్లు ఉండేది. మా అమ్మ వచ్చేది. అప్పటికే గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్రానికి టీచర్, అందుకే ఆయన ఎప్పుడు రాలేదు. బహుశా ఇది మొదటిసారి అనుకుంటా గౌరవ ముఖ్యమంత్రి గారు పేరెంట్ టీచర్ మీటింగ్ వస్తాం. మీ ప్రోత్సాహంతో సార్ ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో మొత్తంలో చూస్తే సంక్రాంతి పండుగ ముందు వచ్చిన వాతావరణం ఈరోజు ఉంది. ప్రభుత్వ విద్యా వ్యవస్థ బాగుపడాలంటే మనందరం దాంట్లో భాగస్వామ్యం అవ్వాలి. ఇదే లక్ష్యంతో రాష్ట్ర వ్యాప్తంగా మొదటిసారి ఏ రాష్ట్రంలో జరిగిన విధంగా ఒకే రోజు నాడు మెగా పీటీఎం మీటింగ్ మనం ఏర్పాటు చేసుకుంటున్నాం. దీంట్లో దాదాపు 45,000 పాఠశాలలు, 35 లక్షల మంది విద్యార్థులు, సుమారుగా 70 లక్షల మంది తల్లిదండ్రులు, 1,88,000 ఉపాధ్యాయులు, 50,000 మంది ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈ సమావేశంలో పిల్లలు ఎలా చదువుతున్నారు, పిల్లలు ఎక్కడ వెనుకబడి ఉన్నారు, వాళ్ళని ఎలా ప్రోత్సహించాలి, వాళ్ళని ఎలా ముందలు తీసుకెళ్ళడానికి ఈరోజు ఉపాధ్యాయులు తల్లిదండ్రులతో మాడతాం స్వయంగా నేను చూసా. గతంలో చూసాం ప్రతి కార్యక్రమంలో పార్టీ రంగులు ఉండేది, ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు ఫోటోలు ఉండేది. గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పి అన్నిట్లో ఫోటోలు తీసేశాం. ఈ రోజు మీరు చూస్తే మీకు ఇచ్చే రిపోర్ట్ కార్డులో ఎవ్వరి ఫోటోలు లేవు. రాబోయే సంవత్సరం ఇచ్చే పుస్తకాల్లో రాజకీయ నాయకుల ఫోటోలు ఉండవు, పార్టీ రంగులు ఉండవు. అంతేకాదు పాఠశాలలో ఏమైనా సంక్షేమ కార్యక్రమాలు చేయాలంటే పెద్దల పేరు పెడతాం జరిగింది. దాంట్లో భాగంగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరుతో స్టూడెంట్ కిట్లు ఇస్తున్నాం. ఇంకో పక్కన డొక్కా సీతమ్మ గారి పేరుతో మధ్యాహ్న భోజనం కూడా మన ప్రభుత్వం ఈరోజు అందిస్తుంది. ఇంకా మన ప్రభుత్వం కూడా ఒక నిర్ణయం తీసుకుంది, ఉపాధ్యాయులు చదువులు చెప్పాలి, అది వాళ్ళకున్న ఏకైక బాధ్యత. అంతేగాని మరుగుదొడ్లు ఫోటోలు తీస్తాం, భోజనాల దగ్గర ఫోటో తీస్తాం, ఇవన్నీ ఆపేసేయమని నేను ఇప్పటికీ అధికారులు కూడా ఆదేశాలు జారీ చేస్తాం జరిగింది. అంతేకాదు మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 16,300 ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేసేదానికి మెగా డిఎస్సి కూడా ప్రకటించాం. వచ్చే 6 నెలల్లో ఆ ప్రక్రియ కూడా పూర్తి చేస్తాము. ఉపాధ్యాయుల పిల్లలకు అందించే బాధ్యత కూడా మన ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాం.
పేద ప్రజలకు మంచి భవిష్యత్తు ఇచ్చేలా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. గత ప్రభుత్వంలో చేసిన అక్రమాలు, అరాచకాలు ప్రజలకు శాపంగా మారాయని మండిపడ్డారు. 6 నెలల్లో 67,000కు పైగా రెవెన్యూ సంబంధిత సమస్యలపై అర్జీలు వచ్చాయని అన్నారు. భూ సమస్యలు త్వరగా పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకుంటామని మంత్రి అనగాని తెలిపారు. వైసీపీ పరిపాలనలో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు గడుస్తుందని, రాష్ట్ర అభివృద్ధితో పాటు ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని స్పష్టం చేశారు. ప్రభుత్వం పేద ప్రజల కోసం ఒక మంచి కార్యక్రమం రూపొందించిందని అన్నారు. ఈ రాష్ట్రంలో ప్రజల ప్రధాన సమస్య ఏదైనా ఉంది అంటే అది భూ సమస్య అని అన్నారు. రాష్ట్ర అభివృద్ధితో పాటు ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని స్పష్టం చేశారు. ప్రభుత్వం పేద ప్రజల కోసం ఒక మంచి కార్యక్రమం రూపొందించిందని అన్నారు. ఈ రాష్ట్రంలో ప్రజల ప్రధాన సమస్య ఏదైనా ఉందంటే అది భూ సమస్య అని పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం కొన్ని కార్యక్రమాలు వాళ్ల స్వలాభం కోసమే చేశారని ఆరోపించారు. భూ హక్కుదారులకు పూర్తి హక్కులు కల్పించడమే ప్రభుత్వం లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. అలాగే ఏదైతే గ్రామాల్లో ఇళ్ల పట్టాలు ఉన్నాయో వాటి సమస్య కూడా కనుక్కుని ఎవరైతే దాని మీద నివసించట్లేదో, గత ప్రభుత్వం అయితే స్కామ్ చేశారో, ఎవరైతే కన్వేయన్స్ డీడ్ కూడా తీసుకోలేదో వాళ్ళు క్లియర్ కట్ కనపడుతూ ఉన్నాయి. పేరు మాత్రం రాశారు కానీ కన్వేయన్స్ డీడ్ కూడా తీసుకోవాలి. ఇల్లు అంటే గతంలో అంటే బినామీల కోసం ఊరికే పేరు రాశారు గత ప్రభుత్వం. కానీ అవి కూడా ఐడెంటిఫై చేసి ఇప్పుడు అర్హత ఉన్నటువంటి పేద వాళ్ళకు కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చే విధంగా కూడా ఈ యొక్క సదస్సులు ఉపయోగపడతాయి. సరే, రెవెన్యూ సదస్సే కదా అని ఒకటి రెవెన్యూకి సంబంధించినవి కాదు, మీకు వేరే సమస్యలు ఉన్నా కూడా తప్పకుండా మా అధికారులందరూ కూర్చున్నారు, తప్పకుండా అవి కూడా తీసుకుంటారు. రెవెన్యూకి సంబంధించిన పాటు రేషన్ షాపు, రేషన్ కార్డు లాంటివి ఉంటే కూడా తప్పకుండా తీసుకుంటారు. అవి సంబంధించిన అధికారులకి ఇచ్చే బాధ్యత ఇక్కడ తహసీల్దార్ తీసుకుంటారు. మీకు ఈ మండలంలో ఇతర సమస్యలు ఏదన్నా కూడా ఇవ్వండి. సచివాలయ సిబ్బంది అందరూ కూడా ఇక్కడ ఉన్నారు, అద్భుతంగా పనిచేస్తారు. వాళ్ళు బైఫర్కేట్ చేసి ఏ డిపార్ట్మెంట్ కావాలో వాళ్ళకు కూడా ఇస్తారు. సమయం కేటాయించి ఏదైతే సమయం ఇచ్చారో సమయం పూర్తిగా ఇక్కడ ఉండి ఇక్కడ సమస్యలు తెలుసుకుని, ఎందుకంటే పేదవాడికి సెంటిమెంట్ నేను చెప్పాను దాకా అవి పరిష్కరించే బాధ్యత మనకుంది. ఎక్కడన్నా కానీ ఇప్పుడు కాదు, ఈ 33 రోజులు కాదు, ఇంకా లేట్ అయినా కూడా తప్పకుండా ఆ పూర్తయ్యేదాకా కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని ఒక యజ్ఞంలా చేద్దాం. సరే, మేము కూడా ఎక్కడ ర్యాండంగా కూడా మేము చూస్తూ ఉంటాం. 33 రోజులు మేము కూడా నిద్రపోము, ర్యాండంగా మేము కూడా చెక్ చేస్తాం. ఎక్కడన్నా అధికారి నిర్లక్ష్యం చేస్తే వారిపైన అక్కడే మరి మేము సస్పెండ్ చేయడం కూడా అనుకోవడం. ఎందుకంటే కావాలని పేదవాడిని ఏడ్పించే విధంగా గత ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలు ఈసారి చేస్తే 50% సహించేది లేదు అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా గట్టిగా చెప్పారు. కాబట్టి ఎక్కడన్నా కూడా అధికారులు ఎక్కడ చేసేది మాకు తెలుసు, చెప్పేంత కూడా రెవెన్యూ సిబ్బంది కొరత ఉంది, ప్రెషర్ ఉంది, ఇబ్బంది పడతా ఉన్నారు. తప్పకుండా అధికారుల బాధలు మేము అర్థం చేసుకుంటాం. కానీ ఇక్కడ ప్రజల బాధలు చాలా తీవ్రంగా ఉన్నాయి. మనసు బాధ కలిగే విధంగా వచ్చి చెప్తా ఉన్నారు. సెక్రటరియట్ కావచ్చు, పార్టీ ఆఫీస్ కావచ్చు, సీఎం గారి గ్రీవెన్స్ కావచ్చు, మా ఆఫీసు గ్రీవెన్స్ కావచ్చు. అందుకనే ఈ సదస్సులు చాలా ప్రతిష్టాత్మక. అలాగే గ్రామ పెద్దలు, గ్రామస్తులు అందరూ కూడా దీంట్లో పాలు పంచుకుని, ఎందుకంటే కొంత పేదవాళ్ళకి తెలియదు ఎట్లా గ్రీవెన్స్ ఇవ్వాలా, ఏం జరిగింది ఏంటి అని. ఇప్పుడే రాగానే ఆవిడ చెప్తా ఉంది, చనిపోతే అది మారట్లేదు, ఇబ్బంది ఉంది మాకు లీగల్గా ఉన్నా కూడా. అలాంటివన్నీ కూడా ఉంటే ఇక్కడ ఇమ్మీడియట్ గా సాల్వ్ చేసేవన్నీ కూడా పూర్తిగా సాల్వ్ చేస్తారు. రాబోయే రోజులు టైం ఉంటే టైం బౌండ్ ప్రోగ్రామ్ ఎందుకు కొన్ని చేయలేని ఉంటాయి, అవి ఎందుకు చేయలేము కూడా రాతపూర్వకంగా తెలుగులో మీకు అర్థమయ్యే భాషలో ఇచ్చే బాధ్యత కూడా ఈ యొక్క సిబ్బంది చెప్పి తెలియజేస్తాం. రేషన్ బియ్యం అక్రమాలపై విచారణకు ఏపీ ప్రభుత్వం స్పెషల్ షీట్ వేయటం సంతోషకరమని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి అన్నారు. మరి సోలార్ విద్యుత్ ఒప్పందాలు జరిగిన 1750 కోట్ల ముడుపులపై విచారణ ఎక్కడని ఆమె ప్రశ్నించారు. బియ్యం మాఫియాపై పెట్టిన శ్రద్ధ ఆదాని అక్రమ డీల్స్ పై ఎందుకు పెట్టలేదని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్వయంగా లంచాలు తీసుకున్నారని నివేదిక ఇస్తే నిజాలు నిగ్గు తేల్చే బాధ్యత కూటమి ప్రభుత్వానిది కాదా అని ప్రశ్నించారు. తీగలాగితే మాజీ ముఖ్యమంత్రితో పాటు ఆదానిని సైతం అరెస్టు చేయవలసి వస్తుంది కదా అని అన్నారు. నోరు విప్పకుండా విచారణ చేయకుండా మౌనంగా ఎందుకు ఉంటున్నారని ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉండగా ఎస్సీసీఐతో చేసుకున్న ఒప్పందంలో భారీ అవినీతి ఉందని అనలేదా అని నిలదీశారు. టెండర్లు లేకుండా ఆదానికి కట్టబెట్టడం అంటే పెద్ద ఎత్తున లంచాలు తీసుకున్నారని గతంలో ఆరోపణలు చేయలేదా అని వైఎస్ షర్మిల ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వద్దు అని కదా చంద్రబాబు గారికి జనాలు ఓట్లేశారు, గెలిపించారు. మరి అలాంటప్పుడు
ఆ ప్రజల పక్షాన నిలబడాల్సిన అవసరం ఇప్పుడు చంద్రబాబు గారికి లేదా? ఇంత అవినీతి జరిగితే అవినీతి మీద ఆ రోజు పయావుల కేశవ్ గారు హైకోర్టు కూడా వెళ్తే మరి ఇప్పుడు కనీసం ఎంక్వైరీ వేయటానికి కూడా మీరు ఎందుకు భయపడుతున్నారని అడుగుతున్నాం. మొన్న అసెంబ్లీలో చంద్రబాబు గారు మాట్లాడుతూ కనీసం అదానీ అన్న పేరు ఉచ్చరించడానికి కూడా భయపడుతున్నారు. అవినీతి జరిగిందని చెప్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు తీసుకున్నారని చెప్తున్నారు, కానీ ఇచ్చింది మాత్రం అదానీ అని చెప్పడానికి భయపడుతున్నారు. ఎందుకంటే అదానీ బీజేపీ మనిషి కాబట్టి, మోడీ మనిషి కాబట్టి, చంద్రబాబు గారికి టీడీపీకి అలయన్స్ ఉంది కాబట్టి. అంటే వారి స్వార్థ రాజకీయాల కోసం, వాళ్ళ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం అదానీని కాపాడే పనిలో పడ్డారు చంద్రబాబు గారు. ఏ అదానీ మీద అయితే పయావుల కేశవ్ గారు కేసు వేశారో అదే అదానీని కాపాడే పనిలో పడ్డారు ఇప్పుడు చంద్రబాబు గారు, ముఖ్యమంత్రి గారు. ఇక బీజేపీకి అదానీకి ఉన్న సంబంధం గురించి వేరే చెప్పనవసరమే లేదు. కేంద్ర స్థాయిలో అదానీ అవినీతి గురించి, ఈ డీల్ గురించి కూడా లీడర్ ఆఫ్ అపోజిషన్గా రాహుల్ గాంధీ గారు పార్లమెంటులో సైతం పార్లమెంటు స్తంభించే విధంగా దీని మీద ఎంక్వైరీ జరగాలి అని అడుగుతూనే ఉన్నారు. అయినా కూడా అదానీ బీజేపీ పార్టీకి ఫండ్ చేసేవాడు కాబట్టి ఆ అదానీని కాపాడే పనిలో ఉన్నాడు మోడీ గారు. దేశంలో మహిళలను దేవతలుగా ఆరాధించడం తరతరాలుగా వస్తున్న ఒక సత్సంప్రదాయమని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె మనోహరరావు అన్నారు. సమాజంలోని ప్రతి మహిళను కాపాడుకోవటం సామాజిక బాధ్యతగా భావించాలని ఆయన పిలుపునిచ్చారు. మహిళలపై హింస నిర్మూలన అంతర్జాతీయ దినోత్సవం, మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా బందర్ రోడ్లోని ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియం వద్ద మహిళల సమానత్వం 1K వాక్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె మనోహరరావు, జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలపై వివిధ రూపాల్లో జరుగుతున్న హింసను అరికట్టడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. మహిళలపై జరుగుతున్న హింసను అరికట్టేందుకు రాజ్యాంగంలో పొందుపరిచిన కఠినమైన చట్టాలను సరైన రీతిలో మహిళలు వినియోగించుకుని చట్టపరమైన హక్కులను పొందాలని కోరారు. ప్రధానంగా చిన్నారులపై జరుగుతున్న హింస విషయంలో సమాజంలో ప్రతి ఒక్కరూ స్పందించాలని అన్నారు. సమాజంలోని ప్రతి మహిళను కాపాడుకోవటం సామాజిక బాధ్యతగా భావించాలని పిలుపునిచ్చారు. మహిళల రక్షణ విషయంలో జిల్లా యంత్రాంగం సమర్థవంతంగా పనిచేస్తుందని అన్నారు. ఏదైతే యునైటెడ్ నేషన్స్ కాల్స్ ద్వారా ఇప్పుడు మనం ఈ అవేర్నెస్ కార్యక్రమాలు చేపడుతున్నామో, సో ఈ ర్యాలీస్ ఈ 15 రోజులు 16 రోజులు ఇక్కడ నిర్వహించడం జరుగుతూ ఉందో, ఇదే ప్రకారంగా అన్ని ఆఫీసెస్లో కూడా, ఈవెన్ కలెక్టరేట్లో కూడా ఒక ప్లెడ్జ్ లాగా తీసుకొని ఈక్వాలిటీ గురించి చేపట్టడం జరుగుతూ ఉంది. సో ఇది ఎవరో ఒక్కరు ఏదో ఒక స్థలంలో ఏ ఒక్క టైంలో చేసే ఒక కార్యక్రమాలు కాదు. సో ఇది కంటిన్యూస్గా, ఇది సోషల్, ఇప్పుడు పెద్దలు మాట్లాడుతున్నప్పుడు చెప్పారు, ఇది ఒక సామాజిక బాధ్యత. సో ప్రతి ఒక్కరూ ప్రతి చోట ఆలోచించాల్సిన పని ఇది అండ్ ఆచరించాల్సిన పని. సో ఈక్వాలిటీ అంటే మనకు కాన్స్టిట్యూషనల్ రైట్స్, సో ఏదైతే మనకు అష్యూర్డ్ అయ్యిందో కాన్స్టిట్యూషన్ ద్వారా, సో దాన్ని ఫీల్డ్లో అమలు చేసే దాంట్లో ప్రభుత్వమే కాదు, ఆఫీసర్సే కాదు, ఇన్స్టిట్యూషన్సే కాదు, ఇండివిజువల్స్, ఎవరీ సిటిజన్ హ్యాస్ ఎ రైట్, హ్యాస్ ఎ డ్యూటీ to see that these constitutional values are working in the field. For that, obviously, the role of judiciary plays very important role. So, sir, ee karyakrama I take liberty to tell sir has completed his successfully 3 continuous years in the court and also highest number of cases delivered, adjudicated by Honorable Sir. So, aa kanata sir ke dakkutundi. Sir, congratulations on that, sir. And also, we are aware of your landmark judgments regarding gender equality, sir. We are very honored to have you as our justice. ఈ నేపథ్యంలో టేకింగ్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ సార్, వీ ఆల్ షుడ్ వర్క్ ఇన్ దిస్ డైరెక్షన్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. సో పిల్లలు ఎంత చక్కగా ఈ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్తో సో ఒక మెసేజ్ని పంపిస్తున్నారు. వీఆర్ నాట్ లెస్ దెన్ ఎనీవన్, సో వీఆర్ ఈక్వల్లీ ఏబుల్ టు డెలివర్ ది ఎక్స్పెక్టేషన్ ఆఫ్ సొసైటీ అని. సో ఈ ఒక కాన్సెప్ట్ని, ఈ ఒక పట్టుదలని, ఈ ఒక డెడికేషన్ ఏదైతే ఉందో, ఇది సో మనము ప్రపంచానికి చాటి చెప్పాల్సిన అవసరం ఉంది. సో ఈ నేపథ్యంలో సో అగైన్ ఐ రిపీటింగ్, ఏ ఒక్కరోజు ఒక్క ప్లేస్ ఒక్కరు కాకుండా ఎవ్రీవన్ ఎవ్రీవేర్, సో ఇది చూడాల్సిన అవసరం ఉంది. సో ఇది ఒక్క ఎత్తు అయితే జెండర్ ఈక్వాలిటీ, వేర్ డు వి సీ మోర్? నార్మలీ పెద్దలు మాట్లాడుతున్నప్పుడు చెప్పారు ఎవ్రీవేర్ ఇట్ ఇస్, బట్ ఇట్ స్టిల్ మోర్ సో ఇన్ డౌన్ ట్రాడన్ అండ్ రిమోట్ ఏరియాస్, విలేజెస్లో ఇంకా ఎక్కువ కనిపిస్తూ ఉంది. అది అనుకోకుండా ఆచరిస్తూ ఉన్నారు. సో మాకు తెలిసే ఉంది అవర్ హిస్టరీ అండ్ the constitutional values which we inculcated now, but when it comes to its practice implementation, still there is lot of gap between the cup and lip. So దీనికోసం ప్రతి ఒక్కరు కృషి చేయాల్సిన అవసరం ఉంది. సో
with the support of the society, with the support of the institutions like the SAFE, so we can sure I'm hope, so we can able to achieve this very soon. Elimination of violence against women. Stop violence against women. No excuse. ఇంతకన్నా నేను వేరే పదాలు చెప్పదలుచుకోలేదు. ఇది నాకు నేనుగా కాకుండా ఒక న్యాయమూర్తిగా మీ అందరికీ ఇస్తున్నటువంటి మాట. తర్వాత ఈ ఇచ్చినటువంటి నాకు సేఫ్ వాళ్ళు ఇచ్చినటువంటి ఈ దాంట్లో నేను మీ అందరికీ ఇక్కడ చెప్పబోయేది ఏంటంటే, ఇక్కడ ఒక మాటలు రాశారండి. ఇక్కడ ఈ పాంప్లెట్లో, ఈ బుక్లో సేఫ్ యొక్క ఉద్దేశాల గురించి చెప్పుకుంటూ వాళ్ళు చేయాల్సిన కార్యక్రమాలు, వాళ్లే కాదు అందరికీ ఉన్నటువంటి బాధ్యతని చెప్పడానికి ఈ 4 మాటలు చెప్తాను. చేయి కలుపుదాం, సమాజంలో సమానతకు బాటలు వేద్దాం, మహిళలపై జరిగే నేరాలకు ముగింపు పలుకుదాం, మహిళల రక్షణ సామాజిక బాధ్యతగా గుర్తింప చేద్దాం. ఈ 4 మాటలు మీకు ప్రత్యేకించి చెప్పుకుంటూ నాకు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. హోంగార్డ్స్ తమకు అప్పగించిన బాధ్యతలను నీతి నిజాయితీలతో చిత్తశుద్ధితో నిర్వర్తించి అందరికీ మార్గదర్శకంగా నిలుస్తున్నారని పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు తెలిపారు. హోంగార్డ్స్ తమ విధులను అంకిత భావంతో అందించి ప్రజల యొక్క మన్ననలు పొందుతున్నారని, భవిష్యత్తులో అంకిత భావంతో మంచి సేవా దృక్పథంతో ముందుకు సాగాలని అన్నారు. పోలీస్ శాఖకు వెన్నెముక వలె విధి నిర్వహణలో ఉత్తమ సేవలు అందిస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో హోంగార్డులు పోలీసులతో సమానంగా అన్ని రకాల సేవలను ప్రజలకు అందజేస్తున్నారని తెలిపారు. 62వ హోంగార్డుల వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా విజయవాడ మహాత్మా గాంధీ రోడ్లోని సిఆర్ హెడ్ క్వార్టర్స్ నందు నిర్వహించిన హోంగార్డ్ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమానికి ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నగర పోలీస్ కమిషనర్ కి హోంగార్డులు గౌరవ వందనం సమర్పించి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం పేరెడ్ కమాండర్ హోంగార్డ్ 116 ఎన్ సాయి కుమార్ నేతృత్వంలో 62వ హోంగార్డుల వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని లయబద్ధంగా చక్కటి పేరెడ్ నిర్వహించి పోలీస్ కమిషనర్ కు ఇతర అధికారులకు గౌరవవందనం సమర్పించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ మన దేశంలో ప్రప్రదంగా 1946వ సంవత్సరంలో బొంబాయిలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం సమాజంలో కొంతమందితో పోలీసు వారికి సహాయంగా డాక్టర్లు, ఉన్నత ఉద్యోగులు స్వచ్ఛంద సేవా దృక్పథంతో ఈ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు. 1963వ సంవత్సరం డిసెంబర్ 6వ తేదీన మన రాష్ట్రంలో హోంగార్డ్ వ్యవస్థ ప్రారంభించబడిందని తెలిపారు. ఆనాటి నుండి ప్రజలకు విశేష సేవలు అందజేస్తుందని అన్నారు. ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ నందు మొత్తం 998 మంది హోంగార్డులు ఉన్నారని అన్నారు. శాంతి భద్రతల పరిరక్షణ, ట్రాఫిక్ నియంత్రణ, క్రైమ్ నియంత్రణ, సేడీ టాస్క్ ఫోర్స్, పోలీస్ అంతర్గత భద్రత, పోలీసు వాహనాల డ్రైవర్లుగా, కంప్యూటర్ ఆపరేటర్లుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంస్థలందు భద్రత కోసం అనేక టెక్నికల్ కేటగిరీలో పనిచేస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో హోంగార్డులు పోలీసులతో సమానంగా అన్ని రకాల సేవలను ప్రజలకు అందజేస్తున్నారని తెలిపారు. వరదలు, కరోనా, వినాయక చవితి, దసరా, భవానీ దీక్షలు, విఐపి, వివిఐపి వంటి బందోబస్తులతో ఎంతో క్రమశిక్షణతో విధులు నిర్వహించి ఎన్టీఆర్ జిల్లాకు మంచి పేరు తీసుకొచ్చారని అభినందించారు. హోంగార్డ్స్ అందరూ మంచి అలవాట్లు అలవర్చుకొని కుటుంబాన్ని బాగా చూసుకోవాలని తెలిపారు. అలాగే మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ చక్కని విధులు నిర్వహించాలని సూచించారు. అనంతరం 2025వ సంవత్సరంలో పదవీకాలం పూర్తి చేసుకుని పదవి విరమణ చేయనున్న హోంగార్డులకు శాలువా కప్పి సత్కరించారు. అనంతరం హోంగార్డ్స్ తరపున కమాండ్ టి ఆనంద్ బాబు, డిఎస్పీ కేవీఎస్ ఎన్ పరమేశ్వరరావు, హోంగార్డ్స్ ఆర్ఐ సుధాకర్ రెడ్డి కలిసి నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబుకి మెమోంటోతో సత్కరించారు. గన్నవరం విమానాశ్రయంలో ఓ ప్రయాణికుడి వద్ద బుల్లెట్ కలకలం రేపింది. కేల్ యూనివర్సిటీ నుండి ఢిల్లీ వెళ్లేందుకు గన్నవరం విమానాశ్రయానికి ఆర్య అనే విద్యార్థి చేరుకున్నారు. ఎయిర్పోర్ట్ ఎంట్రన్స్ వద్ద విద్యార్థి బ్యాగ్ లో 2 బుల్లెట్లు పోలీసులు గుర్తించారు. బుల్లెట్ స్వాధీనం చేసుకుని గన్నవరం పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా గన్నవరం సిఐ బివి శివప్రసాద్ మాట్లాడుతూ కేఎల్ యూనివర్సిటీలో ఆర్య అనే యువకుడు బీటెక్ 2వ సంవత్సరం చదువుతున్నాడని అన్నారు. ఉదయం ఎయిర్ ఇండియా విమానంలో ఢిల్లీ వెళ్లేందుకు గన్నవరం ఎయిర్పోర్ట్ కు వచ్చాడని, తనిఖీలో ఆర్య బ్యాగ్ లో 2 బుల్లెట్లు గుర్తించారని తెలిపారు. యువకుడిది హర్యానాలోని పానిపట్టులోని ఆర్య తండ్రికి అనుమతులు ఉన్న రివల్వర్లోని బుల్లెట్ గా చెబుతున్నాడని అన్నారు. గత జులైలో హర్యానా నుండి వచ్చే సమయంలో తండ్రి బ్యాగ్ తో వచ్చినట్లుగా నిందితుడు చెప్తున్నాడని, కేసు నమోదు చేసి గన్నవరం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని అన్నారు. విజయవాడ నుంచి ఢిల్లీకి వెళ్ళే ఎయిర్ ఇండియా ఫ్లైట్లో ఒక ప్యాసింజర్ దగ్గర ఆమ్యునేషన్స్ దొరికినాయని చెప్తే అక్కడ సెక్యూరిటీ చెక్, ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ చెక్ దగ్గర ఆమ్యునేషన్ ఉన్న ఆయన దగ్గర ఆమ్యునేషన్ దొరికినాయని చెప్పేసి మాకు సెక్యూరిటీ ఆఫీసర్ ఎయిర్పోర్ట్ నుంచి మాకు సమాచారం ఇవ్వడం జరిగింది. ఆయన ఇచ్చిన రిపోర్ట్ మీద మేము ఆ అబ్బాయిని వెరిఫై చేస్తే ఆ అబ్బాయి పేరు ఆర్య. తను ఇక్కడ హర్యానా చెందినవాడు, హర్యానా పానిపట్టుకు చెందినవాడు. ఆయన అక్కడి నుంచి
కేఎల్ మన ఏపీకి వచ్చి కేఎల్ యూనివర్సిటీలో సెకండ్ ఇయర్ కంప్యూటర్ సైన్సెస్ చదువుతున్నట్లుగా చెప్పాడు. అయితే ఈ ఆమినేషన్ 2 ఆమినేషన్స్ ఉన్నాయి, 2 బుల్లెట్స్. దాని గురించి అవి నీ దగ్గర ఎందుకున్నాయని అడిగితే తను ఏం చెప్తున్నాడంటే వాళ్ళ ఫాదర్ లైసెన్స్ హోల్డర్, గన్ లైసెన్స్ హోల్డరు, అలాగే ఆయన అక్కడ సెక్యూరిటీగా చేస్తున్నట్టుగా చెప్పడం జరిగింది. అయితే మరి ఆయన దగ్గర ఉండాలి కదా, మీ దగ్గర ఎందుకని అడిగితే ఆయన లాస్ట్ మొన్న జూలైలో వచ్చినప్పుడు వాళ్ళ ఫాదర్ బ్యాగ్ తీసుకొని రావడం జరిగింది. సో ఒకవేళ అందులో పొరపాటున వాళ్ళ ఫాదర్ వాడే బ్యాగ్ కాబట్టి అందులో ఏమన్నా ఉండొచ్చు సార్ అనేసి చెప్పడం జరిగింది. దీని మీద మేము అంటే యాక్చువల్గా ఆర్మ్స్ యాక్ట్ ప్రకారం లైసెన్స్ హోల్డర్ క్యారీ చేయొచ్చు, కానీ లైసెన్స్ హోల్డర్ కాని వ్యక్తి, ఆయన కొడుకు కావచ్చు, బంధువు కావచ్చు, ఫ్రెండ్ కావచ్చు, ఎవరైనా కూడా లైసెన్స్ లేని వ్యక్తి ఎవరు కూడా ఆర్మ్స్ కానీ ఆమ్యునిషన్ కానీ క్యారీ చేయడానికి వీలైతే చట్ట విరుద్ధము. సో దాని మీద మేము ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి వాస్తవాలు ఏంటి, ఆయన చెప్పిన మాటలు ఎంతవరకు కరెక్టు, నిజంగా వాళ్ళ నాన్నగారు లైసెన్స్ హోల్డరా కాదా, నిజంగా అలా జరిగింది అనే దాని మీద విచారించాము. వాళ్ళ ఫాదర్ని పిలిపిస్తున్నారు సార్? యా, వాళ్ళ ఫాదర్ని కూడా పిలిపిస్తాము. ఆయన డాక్యుమెంట్స్ అన్నీ కూడా వెరిఫై చేయాలి. ఇందులో ఒకటి వాడిన బుల్లెట్ లాగా ఉంది సార్. యా, ఆ రెండిట్లో కూడా ఒకటి చిన్నది అంటే మిస్ఫైర్ అయిపోయింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. బాపట్లోని మెగా పేరెంట్స్ మీటింగ్ లో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిల్లల చదువును తల్లిదండ్రులు పర్యవేక్షించాలని వ్యాఖ్య. కడపలోని మెగా పేరెంట్స్ మీటింగ్ లో పాల్గొన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అత్యధికంగా లైబ్రరీలు ఉన్న ప్రాంతం రాయలసీమ అని వెల్లడి. ఏపీ దేశానికి ఆదర్శంగా నిలవాలన్న మంత్రి నారా లోకేష్ రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు 4th స్టార్ రేటింగ్ తీసుకురావాలని ప్రయత్నిస్తున్నామని వెల్లడి. ఇవి రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి రసరమయ వార్తలు మరి కలుద్దాం. అంతకు సెలవు, నమస్కారం.